నమస్తే శివరావు గారు. నమస్తే అండి. శివరావు గారు, ఇంతకు ముందు మనం ఒక సక్సెస్ఫుల్ గా మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేసి ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పటికి వచ్చేసి అప్పుడు మనం చేసిన టైంలో మంచి వేడి మీద ఉంది ఆ టాపిక్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మార్వాడీస్ దిగొచ్చారు అని చెప్పేసి అంటున్నారు, క్షమాపణలు చెప్తున్నారు అంటున్నారు. కానీ అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మీరే చెప్పాలి. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే నినాదము మొదటి నుంచి నేను దాన్ని ఖండిస్తూనే వస్తున్నా. ఎందుకున్నానంటే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం ఏంటి అని అంటే మార్వాడి అనే కాదు, ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కానీ అసేతు హిమాచలం కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళ జీవనోపాధిని కొనసాగించుకోవచ్చు, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు, వాళ్ళు బ్రతకొచ్చు. ఇది మనం చెప్తున్నది కాదు, ఇది మన భారత రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పి ఉన్నారు. సో ఆయన స్ఫూర్తితో అడ్వకేట్లమైనటువంటి మేము, ఆయన స్ఫూర్తితో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి లీగల్ ప్రాక్టీషనర్స్ మేము ఈ గో బ్యాక్ అనే నినాదాన్ని ఖండిస్తా ఉన్నాం. అయితే మొదటి నుంచి మనము ఉద్యమాలు చేస్తున్న సోదరులకు చెప్తా ఉన్నది ఏంటంటే ఉద్యోగాల గురించి మీరు ఫైట్ చేయండి, సక్సెస్ అవుతారు అని చెప్పేసి. ఉద్యోగాల గురించి ఎందుకంటే అది మన హక్కు, మన నేల మన గడ్డ మీద మనము ఉద్యోగాలు అడగడం అనేది ఏం నేరం కాదు. అది ఇప్పుడు మనం ఒక విషయం గమనించాలండి, తెలంగాణ ఉద్యమం అనేది చాలా సుదీర్ఘకాలం మనం చేసిన ఉద్యమం. కానీ తొలి దశ ఉద్యమము, ఆ తర్వాత మలి దశ ఉద్యమం, రెండు ఉద్యమాలు జరిగినాయి, రెండు భాగాలుగా తెలంగాణ ఉద్యమం జరిగింది. నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మీకు. అయితే తొలి దశ తెలంగాణ ఉద్యమము అనేది మలి దశ తెలంగాణ ఉద్యమం కంటే కూడా చాలా స్ట్రాంగ్ గా జరిగింది అనమాట. అయినప్పటికీ ఆ ఉద్యమం అనేది ఫెయిల్ కావడం జరిగింది. ఎందుకు అనంటే సింపుల్ గా ఆ ఉద్యమంలో గోంగూర పచ్చడి గో బ్యాక్, ఆంధ్ర గో బ్యాక్ అనే నినాదాలు ఉన్నాయి. వేరేజ్ ఇప్పుడు మన తెలంగాణ మలిదశ ఉద్యమం ఏదైతే ఉందో ఇది కూడా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా జరిగినప్పటికీ వందల మంది విద్యార్థులు, వందల మంది యువకులు బలిదానం చేసినప్పటికీ, వాళ్ళ ప్రాణాలను అర్పించినప్పటికీ ఎక్కడ కూడా గో బ్యాక్ ఆంధ్ర అనే వర్డ్ రాలే. మీరు ఎక్కడైనా విన్నారా గో బ్యాక్ ఆంధ్ర అని మలిదశ తెలంగాణ ఉద్యమంలో? మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు, మా తెలంగాణ మాకు. అవును, ఎక్కడైనా గో బ్యాక్ అని విన్నారా మీరు? లేదు. గో బ్యాక్ అనే నినాదము కాన్స్టిట్యూషనల్ గా నిషేధించబడినటువంటి నినాదము. బీయింగ్ ఏ ప్రాక్టీషనర్ ఆఫ్ లా, ఒక అడ్వకేట్ గా కాన్స్టిట్యూషనల్ లో ఏం చేస్తే సక్సెస్ అవుతారు నా తెలంగాణ బిడ్డలు, ఏం చేస్తే సక్సెస్ అవుతారు నా తెలంగాణ పౌరులు అని తెలంగాణ పౌరుల గురించి ఆలోచించి ఉద్యోగాల గురించి మాట్లాడండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు దిగి వస్తా ఉన్నారు, సారీలు చెప్తా ఉన్నారు, సారీ ఆ ఘటనకు సారీ చెప్తా ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ఏదైతే ఘటన జరిగిందో, ఎవరైతే దళిత యువకుని కొట్టడం కావచ్చు, లేకపోతే దళిత యువకుని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కావచ్చు, ఆ సంఘటనకు సారీ చెప్తా ఉన్నారు. కానీ ఈ క్రమంలో కూడా ఏంటి అని అంటే నేను ఒక వైపు కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేస్తూ, ఒకవైపు మార్వడీలకు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళకు కానీ భారత పౌరులకు మన దేశంలో ఉండేటువంటి హక్కులు, ఎక్కడైనా బ్రతికేటువంటి హక్కులు ఉన్నాయని చెబుతూనే ఒక తెలంగాణ బిడ్డగా నేనేం చెప్తా ఉన్నా అంటే కొంతమంది దగ్గర వింటా ఉన్నా తెలంగాణలో తాగుబోతులు అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. తెలంగాణలో ఉన్న తాగుబోతులు అన్న వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వానికి విచక్షణ అనేది లేదు. వాడు ఒక మనిషే కాదు. వాడు వింటా ఉన్నారా? తెలంగాణవాడు తాగుబోతు తిరుగుబోతు కాదు. తెలంగాణ అనేటువంటి ఒక మేధావి. నీకేం తెలుసు తెలంగాణ గురించి? నువ్వు ఒక పెద్ద మనిషిగా ఒక ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు ప్రాబ్లంని సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నప్పుడు ప్రాబ్లంని సాల్వ్ చేయకుండా అటు నీ జాతిని ఎట్ ద సేమ్ టైం నీకు అన్నం పెడుతున్నటువంటి ఈ నేలను, ఈ గడ్డను అవమానిస్తావా? ఎవడిచ్చిండు నీకు ఆ రైటు? తెలంగాణలో తాగుబోతులు తిరుగుబోతులు అనేది కాన్స్టిట్యూషనల్ని ప్రేమిస్తూ కాన్స్టిట్యూషనల్ని ఫాలో అవుతున్న వాళ్ళం మేము ఇక్కడ. ఎవరైనా ఉండవచ్చు అని చెప్తున్నాం మేము ఇక్కడ. కానీ మమ్మల్ని అని అంటే, మా తెలంగాణ బిడ్డలని అంటే, మా అస్తిత్వాన్ని అగౌరవపరుస్తా అంటే ఊరుకునేది లేదు బిడ్డ, జాగ్రత్త. ఏమనుకుంటున్నారు మీరు? తెలంగాణలో పట్టుకుని తాగుబోతులు అంటారు. మీరు ఇక్కడ వచ్చినారు పని చేసుకోవడానికి, చేసుకోండి, ఎవరు మిమ్మల్ని గో బ్యాక్ అనడానికి లేదు. ఎట్ ద సేమ్ టైం తాగుబోతులు తిరుగుబోతులు పని చేత కాదు 10 గంటలకు లేస్తారంటే మాత్రం
తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కూడా చట్టపరంగానే. మా ప్లేస్ కి వచ్చి మమ్మల్ని అంటారా కాదండి. ఇప్పుడు సపోర్ట్ చేసే నాలాంటి వాళ్ళు కూడా అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఇవాళ నువ్వు మాట్లాడిన మాటల వల్ల బాధపడతా ఉన్నాం. ఏంటి వీళ్ళు వచ్చేసి మమ్మల్ని తాగుబోతులు తిరుగుబోతులు అంటున్నారు. ఇవాళ సానియా మీర్జా ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎటువంటి రికార్డ్స్ చేసింది. ఆమె తెలంగాణ బిడ్డ కాదా? హజారోతి తెలంగాణ బిడ్డ కాదా? సైనా నెహ్వాల్ వాళ్ళు తెలంగాణ బిడ్డ కాదా? కాదు సార్, అంటే వీళ్ళంతా తెలంగాణ బిడ్డలు కాదా? వీళ్ళు ఈ దేశం కొరకు పోరాటాలు చేయలేదా? ఈ దేశం కొరకు పథకాలు తీసుకొని రావట్లేదా? ఎవరు కాదు తెలంగాణ నుంచి పోయిన వాళ్ళు. నువ్వు ఇవాళ తెలంగాణను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నావు. సగం హైదరాబాద్ ని ఆక్యుపై చేశారు మార్వాడీస్ అని చెప్పేసి కూడా బయట మాట్లాడుతున్నారు. సో ఎంతో మంది వాళ్ళు తీసుకున్న ప్రమిసెస్ కానివ్వండి, లీజ్ కైనా కొనుక్కున్నవైనా అన్ని కూడా తెలంగాణ వాళ్ళవే. అండ్ రెంట్కుంటున్న షాప్స్ వాళ్ళవే. అన్ని వాళ్ళ ప్రమిసెస్ లో ఉంటూ కూడా వాళ్ళనే నిందిస్తున్నారు, వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి దాని గురించి కూడా పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. సో మీరు ఇంతకుముందు మాట్లాడిన పాయింట్స్ అన్ని కూడా మేము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చా? అంటే ఏమంటున్నారు అంటే వాళ్ళ ప్లేస్ లో ఉండి వాళ్ళనే తిడుతున్నారు. అదే అదే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు మీరు నన్ను ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తిని పోడాల్సిన అవసరం లేదు. కానీ కించపరచడం సమంజసం కాదు కదా. ఒక వ్యక్తిని తిట్టడము అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక గొడవ జరుగుతూ ఉంది. ఆ గొడవలో కొంతమంది వచ్చేసి యువకులు అత్యుత్సాహంతో గో బ్యాక్ తెలంగాణ అంటే అని ఉండొచ్చు కాక, అన్నప్పుడు దానికి ఒక పెద్ద మనిషిగా నువ్వు వచ్చేసి వాళ్ళ ఆవేశంలో అంటే నువ్వు ఆలోచనతో మాట్లాడాలి కదా. నువ్వు కూడా అవివేకంతో ఒక మూర్ఖుల్లాగా తాగుబోతులు తిరుగుబోతులు 10 గంటల వరకు లేవరు, 12 గంటల వరకు లేవరు, మీకు పని చేత కాదు అని అంటే అరే నువ్వు చేస్తాను అరవై మమ్మల్ని ఇట్లనే మాట్లాడాల్సి వస్తుంది. ఒక తెలంగాణ బిడ్డగా నువ్వు చేస్తున్నావు మమ్మల్ని, నువ్వు పెడితే మేము తింటున్నామా? కానీ ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళు సారీ చెప్పేశారుగా. సారీ చెప్పినంత మాత్రాన సమస్యలు అనేటివి అన్ని పరిష్కారం కావు. సారీ చెప్పినప్పటికీ మీరు ఏంటి అని అంటే నోరు జాగ్రత్తగా ఇంకా మీదట ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఓకే, బట్ ఫైనల్ గా ఏమంటారు? వాళ్ళని ఇక్కడ కంటిన్యూ అవనిస్తున్నారు. అది మేము మొదటి నుంచి చెప్తున్నామండి. తెలంగాణ అనేది అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం అని ఎవరు బతకనికి వచ్చినా తెలంగాణ భూమి తెలంగాణ గడ్డ అన్నం పెడుతుంది. ఎవడు వచ్చినా చదువుకుంటది. అట్లా వెనుకాడు పోయేది కాదు ఇక్కడ ఈ తెలంగాణ భూమి. కాకపోతే వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పని ఏందో నువ్వు చేసుకో. బతకనికి వచ్చినవి బతకనికి వచ్చినట్టే ఉండు. అంతేగాని మమ్మల్ని నువ్వు విమర్శిస్తా, మమ్మల్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఊక్కునేది లేదు. సూపర్ సార్, నిజంగానే నైస్ క్లారిఫికేషన్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.